ఇవి రెండు 1989లో విపి సింగ్ ప్రభుత్వానికి బయట నుంచి మద్దతు ఇచ్చాయి. అంటే ఈ రెండు కూడా సపోర్ట్ చేసిన సందర్భం ఉంది, లెఫ్ట్ టు రైట్ కలిసిన సందర్భం ఉంది. సో అట్లా ఆ విపి సింగ్ ప్రభుత్వం అనగలిగింది. భారత రాజకీయాల్లో అటువంటి అంటే ఉప్పు నిప్పు లాంటివి కూడా కలిసిన సందర్భం ఉంది. సో ఇంతకంటే చాలా ఎక్కువ తిట్టిన వాళ్ళు కూడా కలిసిపోయిన సందర్భాలు ఉన్నాయి కదా. ఇప్పుడు నరేంద్ర మోడీని మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు 2018 బయటకు వచ్చినప్పుడు 19 ఎలక్షన్ సందర్భంగా ఎంత తిట్టారు నరేంద్ర మోడీ అండ్ ఫ్యామిలీ ఉంటే బాగుండేదని. ఇప్పుడు ఏ విధంగా మాట్లాడుతున్నారు కదా, చూసాం కదా. పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడిని లోకేష్ తిట్టిన వాళ్లే కదా, మళ్ళీ ఇప్పుడు కలిసిపోయారు కదా. 2015-16 తర్వాత పవన్ కళ్యాణ్ బీజేపీని ఏమన్నారు, పాచిపోయిన లడ్డూలు ఇచ్చి మోసం చేస్తుందని చెప్పారు. సో ఈ రాజకీయాల్లో ఈ కామెంట్స్ అన్ని కూడా జనరల్ గా మర్చిపోతూ ఉంటారు. అల్టిమేట్ గా ఇప్పుడు తీన్మార్మలన్న కేంద్ర ఒక బీసీ పార్టీ రావాలి, బీసీ పార్టీకి తాను బీసీలకు లీడర్షిప్ గా నాయకుడిగా ఎదగాలి. చాలా మంది అంటారు తీన్మార్మలన్న బీఆర్ఎస్ లో జాయిన్ అవుతారా, ఎట్టి పరిస్థితుల్లో జాయిన్ గారు. కొత్త పార్టీ పెట్టాలన్నది ఆయన లక్ష్యం, లేదా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కన్విన్స్ చేసుకుని రాహుల్ గాంధీ చొరవతో మళ్ళీ కంటిన్యూ అవుతారు. బీఆర్ఎస్ లో చేరితే డెఫినెట్ గా ఆయన ఏదైతే ప్రభావం ఉందో ఆయనకు సంబంధించిన పాపులారిటీ ఉంది. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ వ్యతిరేకతతోనే ఎదిగారు సోషల్ మీడియాలో రోజు కేసీఆర్ కుటుంబం మీద కామెంట్ చేయడం, కేసీఆర్ పాలన మీద విమర్శలు చేయడంతోనే ఆయనకు వ్యూవర్షిప్ వచ్చింది కదా. ఆ తర్వాత ఆ వ్యూవర్షిప్ కొంత ఎమ్మెల్సీ అయిన తర్వాత దాని తర్వాత తగ్గింది. మీరు అబ్జర్వ్ చేయండి, కాంగ్రెస్ పార్టీలో చేరితే గనక, ఒక పార్టీలో చేరితే గనక మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరితే బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేయరు. న్యూట్రల్ గా ఉన్నంత కాలం చాలా మంచి ఇమేజ్ ఉంది. సో ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ లో చేరితే ఆయన మొత్తం యాంటీ బీఆర్ఎస్ ఓటర్లే ఆయన వీక్షకులుగా, ఆయన సపోర్టర్స్ గా ఉన్నారు. కాబట్టి బీఆర్ఎస్ లో చేరరు. ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు మొన్న సస్పెన్షన్ వల్ల కాంగ్రెస్ కూడా సపోర్ట్ చేయట్లేదు కాబట్టి టెంపరీగా బీఆర్ఎస్ సపోర్ట్ తీసుకుంటారు ఆయన. సో అందుకు అదే ఉద్దేశంతో కలిశారు. ఇప్పుడు ఇద్దరికి కావాలి, ఇప్పుడు కేటీఆర్ కు బీఆర్ఎస్ కు కావాలి తీన్మార్మలన్న. ఎందుకు కావాలంటే రేవంత్ రెడ్డిని ఎదుర్కోవడానికి, బీసీ సబ్జెక్టులో రేవంత్ ను కార్నర్ చేయడానికి, కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేయడానికి తీన్మార్మలన్న ఉపయోగపడతారు. అంటే ఇప్పుడు బీసీ బిల్లు కోసం ఢిల్లీలో ధర్నాకు మద్దతు ఇవ్వాలని మల్లన్న విన్నపం చేస్తున్నారు కాబట్టి మరి బీఆర్ఎస్ ఎంతవరకు సపోర్ట్ చేసే అవకాశం? బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుంది, దానిలో ఏముంది, అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తాయి బీసీ బిల్లు. బీజేపీ కూడా మేము సపోర్ట్ చేస్తున్నామని 42% అంటది. అల్టిమేట్ గా జరిగేది ఏముంది, ఇప్పుడు సింపుల్, బీజేపీ ఏమంటదంటే మీరు ఆ బీసీలోంచి ముస్లిం బీసీలని తీసేయండి అని చెప్తుంది. వీళ్ళు దివ్వరు కాంగ్రెస్ పార్టీ, అది కాదు ఇది పోదు. వాస్తవం చెప్పుకోవాలంటే జరిగేది ఇది. ఇప్పుడు ఈ విద్యా ఉద్యోగ వల్ల 42%